నమస్కారం. అద్దంకి న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. తుఫాన్ నేపథ్యంలో గ్రామాల్లో పనిచేసే సచివాలయ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్న నియోజకవర్గ ప్రత్యేక అధికారిని బాలమ్మ. చక్రయ్యపాలెం సచివాలయం సందర్శన. తుఫాన్ నేపథ్యంలో రైతులు పంటలను కాపాడుకోవడానికి తగు సూచనలు చేసిన వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ. లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన అధికారులు. తుఫాన్ నేపథ్యంలో గ్రామాల్లో పనిచేసే సచివాలయ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నియోజకవర్గ ప్రత్యేక అధికారిని బాలమ్మ అన్నారు. అద్దంకి మండలం చక్రయ్యపాలెం సచివాలయాన్ని ఆమె తహసీల్దార్ శ్రీచరణ్, ఎంపీడీఓ బి వరుధినితో కలిసి సందర్శించారు. కలెక్టర్ ఉత్తర్వుల మేరకు అధికార యంత్రాంగం అంతా పనిచేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పవని అన్నారు. తుఫాన్ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అద్దంకి మండలంలోని 27 సచివాలయాల పరిధిలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ శ్రీచరణ్ చెప్పారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడారు. 3 రోజుల తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దన్నారు. నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. విద్యార్థులు బహిరంగ ప్రదేశాల్లో తిరగకుండా ఇళ్ల వద్ద ఉండాలన్నారు. అందరికీ నమస్కారం. నేను అద్దంకి తాడిలోని మాట్లాడుతున్నాను. తుఫాను దృష్ట్యా ఈరోజు భారీ వర్షాలు, రేపు అత్యంత భారీ వర్షాలు, ఎల్లుండి బుధవారం మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసినందున ప్రజలెవరూ కూడా అవసరమైతే తప్పక ఇళ్లలోంచి బయటికి రావద్దు. పిల్లలకు కూడా స్కూల్స్ హాలిడే ఇచ్చినందున వాళ్ళు కూడా ఇంటి పట్టణం విధానంగా చూసుకోవాలి. అదేవిధంగా ప్రతి సచివాలయం పరిధిలో అనగా అద్దంకి మున్సిపాలిటీలో 10 సచివాలయాల పరిధిలో, అదేవిధంగా అద్దంకి రూరల్లో 17 సచివాలయాల పరిధిలో ప్రతి గ్రామంలో కూడా ముందస్తు జాగ్రత్తగా ఒక పునరావాస కేంద్రాన్ని సూచించడం జరిగింది. దానిలో కూడా సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉంటారు. కాబట్టి అవసరమైనచో అన్ని చర్యలు చేపట్టేలాగా జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. కాబట్టి మరొకసారి ప్రజలందరూ కూడా అవసరమైతే తప్పుగా ఎవరు బయటికి రావద్దు. సరుకులు, కూరలు, పాలు అలాంటివి ముందస్తుగానే ఇంటి వద్ద ఉంచుకోవాల్సిందిగా తెలియజేయండి. థ్యాంక్ యూ. తుఫాన్ దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగా అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ డి రవీంద్ర తెలిపారు. తుఫాన్ సమయంలో పట్టణ ప్రజలు ఎటువంటి సహాయం కావాలన్నా 9342929342 కు కాల్ చేయాలన్నారు. తుఫాన్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని పట్టణ ప్రజలకు కమిషనర్ సూచించారు. తుఫాన్ నేపథ్యంలో 3 రోజుల పాటు కురిసే భారీ వర్షాలకు పంటలు సాగు చేసిన రైతులు అప్రమత్తంగా ఉండాలని అద్దంకి ఏవో వెంకటకృష్ణ తెలిపారు. అద్దంకి మండలంలో సాగు చేసిన మొక్కజొన్న, పత్తి, మినప పంట పొలాలలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా కాలువలు సక్రమంగా ఉంచుకోవాలన్నారు. కొత్తగా పంటలు వేసేందుకు సిద్ధపడకూడదని తెలిపారు. ప్రస్తుతం వరి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నుంచి 26, 27, 28, 29 తేదీల్లో మోంతా తుఫాన్ కారణంగా అద్దంకి మండలంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలియజేసిన దృష్ట్యా రైతు సోదరులందరికీ కూడా వ్యవసాయ శాఖ తరఫున ముఖ్యంగా సూచనలు కొన్ని చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మినుము, మొక్కజొన్న, పత్తి సాగు చేసిన రైతులు నీళ్లు పొలంలో నిల్వ లేకుండా బయటకు వెళ్లేటట్లు ముందుగానే మనం ఈ కాలువలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మన వ్యవసాయ శాఖ సూచన చేస్తా ఉన్నాం. అదే విధంగా ఆల్రెడీ పొలంలో ఉన్న నీళ్లు ఉన్నట్లయితే అవన్నీ కూడా బయటకు వెళ్ళగొట్టేటట్లు మనం దారులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ వారి సలహాలు, సూచనలు పాటిస్తూ పంటలను రక్షించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదే విధంగా మనం ఏదన్నా కోతలు గాని, అదే విధంగా ఏదైనా నాట్లు గాని ఉన్నట్లయితే ఈ 2-3 రోజులు వాయిదా వేసుకోవాల్సిందిగా రైతాంగాన్ని కోరుతుంది. అద్దంకిలోని వింధ్యావాసిని నగరేశ్వర స్వామి ఆలయం సోమవారం భక్తులతో రద్దీగా మారింది. కార్తీక సోమవారం సందర్భంగా మహిళలు వేకువజాము నుంచి ఆలయాన్ని సందర్శించి కార్తీక దీపాలు వెలిగించారు. వింధ్యావాసిని నగరేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి ధ్వజస్తంభం వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. మహిళా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పశుపోషకులకు ఆ శాఖ ఏడి బ్రహ్మయ్య పలు సూచనలు చేశారు. 3 రోజుల భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో పశువులను చెట్లు, టవర్ల కింద ఉంచొద్దన్నారు. కొండలు, బ్రిడ్జి వాగుల సమీపంలోకి పశువులను తోలరాదన్నారు. 3 రోజులకు సరిపడ మేతను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. తుఫాన్ అనంతరం పశువుల్లో వచ్చే అనేక వ్యాధులకు వ్యాక్సిన్ సిద్ధంగా ఉంచామన్నారు. ఎటువంటి సమస్య ఏర్పడినా ఎంఆర్ఓకి లేదా పశుసంవర్ధక సిబ్బందికి తెలపాలన్నారు. నేను డాక్టర్ కేవీ బ్రహ్మయ్య, సహాయ సంచాలకులు, అద్దంకి వారిని. మనకి గవర్నమెంట్ వారు 3 రోజులు మందా తుఫాను కారణంగా చాలా అలర్ట్గా ఉండమని తెలియజేశారు. ఈ 3 రోజులు కూడా రైతులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఈ తుఫాన్ నుంచి ఎదుర్కోవడానికి సన్నద్ధం కావాల్సిందిగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా గేదెలని ఓపెన్ ప్లేస్లో మేపుకోకుండా ఈ టైంలో, తర్వాత మేకుల దగ్గర లూజుగా కట్టి వెంటనే విప్పడానికి వీలుగా ఉండేటట్టుగా చేసుకోవాలి. తర్వాత కుంటలు, వాగులు, బ్రిడ్జీలు, కాలువలు, ఏర్లు వీటి దగ్గరగా ఉండకుండా చూసుకోవాలి. తర్వాత సెల్ టవర్స్, ఎత్తైన కొండ ప్రదేశాలు, తర్వాత చెట్ల మధ్యలో ఈ మేపుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగా ఏదైనా ప్రమాదవశాత్తు జరిగినట్టయితే వాటిని వెంటనే సమీప ఎంఆర్ఓ గారికి మరియు పశుసంవర్ధక శాఖ సిబ్బందికి తెలియజేసినట్లయితే గవర్నమెంట్ వారికి కాంపెన్సేషన్ కోసంగా తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చర్యలు తీసుకోవాలి. అలాగే 3 రోజులు బయటికి వెళ్ళి మేపడానికి వీలు కాదు కాబట్టి మేత తడిసిపోకుండా ఉండటానికి మేత 3 రోజులు అవైలబుల్ అందుబాటులో ఉండేలాగా తగు చర్యలు తీసుకోవాలి. తర్వాత ఈ తుఫాన్ కారణంగా అయిపోయిన తర్వాత ఎక్కువగా సీజనల్ వ్యాధులు వచ్చేదానికి మనకి అవకాశం ఉంది. ఆ వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్త చర్యల్లో ముందస్తు చర్యల్లో భాగంగా మేము ఎమర్జెన్సీ మెడిసిన్స్ మరియు వ్యాక్సిన్స్ రెడీగా. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అద్దంకి మున్సిపాలిటీ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు, శివారు కాలనీలలో తహసీల్దార్ శ్రీచరణ్, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సోమవారం పర్యటించారు. నిరుపేదలు ఎక్కువగా నివాసాలు ఉంటున్న ఎన్టీఆర్ నగర్, గుంజివారిపాలెంలోని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షానికి ఇబ్బందులు తలెత్తితే సమీపంలోని పునరావాస కేంద్రాల్లో సిబ్బందిని సంప్రదించాలన్నారు. అప్రమత్తంగా ఉండాలన్నారు. అద్దంకి మండలం సింగరకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో దేవాదాయ ధర్మదాయ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ఆజాద్ ఉమ్మడి ప్రకాశం జిల్లా దేవాదాయ ధర్మదాయ శాఖ భూములకు సంబంధించి బాపట్ల, ప్రకాశం జిల్లాల దేవస్థానాల ఈవోలు, మేనేజర్లతో సమీక్షించారు. దేవాదాయ భూముల వివరాలను రెవెన్యూ అడంగలలో నమోదు, దేవస్థానాల వారీగా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్లు పాల్గొన్నారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.